తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో ఎవరీవన్, ఐఎమ్ వీణా పుప్పాల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ బెస్ట్ ఎస్ఐపి ఏంటి అనే క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతున్నారు. సో ఎలాంటి ఎస్ఐపి స్టార్ట్ చేయాలి, మెయిన్లీ ఏ ఫండ్లో పెట్టాలి అనేది. సో రైట్ నౌ జరుగుతున్న కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మెయిన్లీ మీకు అందరికి తెలుసు. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఏంటంటే మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ ప్యానిక్కి గురయ్యాయి. సో ఈ మార్కెట్ ప్యానిక్కి గురవడం వల్ల ఇదైతే మంచి బయింగ్ ఆపర్చునిటీ. అసలు ఏం కొనాలనుకుంటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలనే థింగ్స్ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి అండి. ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మెయిన్లీ మనం ఎలాగైతే ఆర్డీ పే చేస్తాం కదండి. సో పోస్టల్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ మీరు రికరింగ్ డిపాజిట్ పే చేస్తూ ఉంటారు కదా. అంటే ఎవ్రీ మంత్ 5,000 రూపీసో 10,000 రూపీసో 15,000 రూపీసో మీరు పే చేస్తే 6% 7% ఓవరాల్గా యావరేజ్ ఇంట్రెస్ట్ వేసి మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పే చేస్తారు ఆర్డీలో. సో సిమిలర్గానే మనకి ఎస్ఐపి వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం దీన్ని ఈక్విటీలో పెడతాం. ఏంటి ఈక్విటీ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ద షేర్ మార్కెట్ అండి. సో ఈ షేర్ మార్కెట్లో మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి డిఫరెంట్ అనేది కూడా మీకు అర్థం కావాలి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మెయిన్లీ మీరు డైరెక్ట్గా ఒక పర్టికులర్ స్టాక్ని పర్చేస్ చేస్తారు. ఇక్కడ వచ్చినట్టయితే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని పర్చేస్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్సే మీరు ఒక ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళారనుకోండి. సో మీరు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఒక 1,000 రూపీస్ ఉన్నాయి. ఆ 1,000 రూపీస్కి మీరు ఒక సింగిల్ ఫ్రూట్ ఏదైనా బనానా కానీ ఏదైనా ఒక సింగిల్ ఫ్రూట్ కొంటే 1,000 రూపాయలకి అవి స్టాక్స్. సో అలా కాకోకుండా ఆ 1,000 రూపీస్కి మల్టిపుల్ ఫ్రూట్స్ మీరు తీసుకున్నారు. ఓకే, పొమోగ్రానేట్, గ్రేప్స్, మ్యాంగో, బనానా ఇలాంటివన్నీ తీసుకుంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకి 2 వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. వన్ టైమ్, ఎస్ఐపి. సో వన్ టైం అంటే ఏంటంటే వన్ టైం మీ అమౌంట్ని తీసుకెళ్ళి లాట్లో లైక్ 1 lakh, 2 lakhs, 5 lakhs, 10 lakhs, 20 lakhs దాకా ఒకసారిగా ఇన్వెస్ట్ చేస్తే అది వన్ టైము. ఎస్ఐపి అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు కట్ అవుతుంది. ఏదైనా మీరు మాన్యువల్గా అయినా పెట్టుకోవచ్చు. అంటే మాన్యువల్గా అయినా మీరు యూ కెన్ డూ ఎస్ఐపి ఆర్ ఎల్స్ యూ నీడ్ టు చూస్ ఆటోపే. సో ఆటోపే ఏంటంటే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో నుంచి డిడక్ట్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ నేను ఎందుకు ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఐఎమ్ కన్సిడరింగ్ చూసేవాళ్ళు బిగినర్స్ అయి ఉంటారు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా స్టార్ట్ చేసి ఉండరు అనే ఆలోచనలో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు బిగినర్స్ అయి ఉండి రీసెంట్గా మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయండి. ఓకే, సో రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్లో అక్టోబర్ 2024 ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ కరెక్షన్కి లోన్ అయిందండి. దట్టు నెగిటివ్ వేలో కరెక్షన్కి లోన్ అయింది. ఇప్పటివరకు ఇంకా రికవర్ అవ్వలేదు. అక్టోబర్ 2024లో పీక్ చూసింది మార్కెట్, ఇప్పటిదాకా మనకు కరెక్షన్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయండి. షార్ట్ టర్మ్కి మనం డెట్లో పెట్టుకుంటాం, లాంగ్ టర్మ్కి ఈక్విటీలో పెట్టుకోవాలి. ఈక్విటీలో పెట్టేది కూడా ఏంటంటే మెయిన్లీ మీకు రిస్క్ క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకోవాలి. సో ఈ పర్టికులర్ వీడియో అయితే ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పజే. దీన్ని బేస్ చేసుకొని మీరైతే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఎందుకంటే ఇవి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి. అండ్ మీకు జస్ట్ టర్మినాలజీ తెలియడానికి ఇవి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో. సో నేను ఇప్పుడైతే మీకు ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దట్ ఈస్ అ బెస్ట్ ఎస్ఐపి ఫర్ 2026. అసలు ఎందులో ఎస్ఐపి చేయాలి? మీరు బిగినర్స్ అయ్యుండి, ఓకే, మీరు బిగినర్స్ అయ్యండి మీ ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలంటే మీరు జస్ట్ 100 నుంచి 500 రూపీస్ నుంచి కూడా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద లోయెస్ట్ అమౌంట్ టు స్టార్ట్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఇన్ జనరల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనగానే మెయిన్లీ అందరూ కన్సిడర్ చేసేది సో ఈఎంఐస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తాను లేదంటే 2 years ఆగి చేస్తాను అంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఇది పెద్ద నెంబర్ కాదండి. జస్ట్ మీరు రెగ్యులర్గా స్పెండ్ చేసే అమౌంట్తో కూడా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు విత్ 100 or 500 రూపీస్. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక డిసిప్లిన్ వస్తుంది ఫస్ట్. సో మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్, షేర్స్లో కానీ మీకు కావాల్సింది మనీ కన్నా మెయిన్లీ టైం అండి. ఓకే, మీకు టైం ఉండాలి అండ్ ప్రాపర్ మైండ్ సెట్ అండ్ స్ట్రాటజీస్ ఉండాలి. ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎందుకంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ డబ్బులు జనరేట్ చేసే ఒక ఛాన్స్ ఓన్లీ మనకి మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంది. దట్టు విత్ ద పేషెన్సే అది పాసిబుల్ అవుతుంది. సో బెస్ట్ ఎస్ఐపి ఏంటంటే మీకు
ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కరెక్షన్స్కి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ కరెక్షన్స్ వచ్చాయండి. ఇది కంప్లీట్లీ ఈక్విటీ ఫండ్స్. సో ఈక్విటీ ఫండ్స్ దట్ టు వెరీ హై రిస్క్ ఫండ్స్. స్మాల్ క్యాప్ అంటేనే వెరీ హై రిస్క్. అందులో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని అయితే స్టార్ట్ చేయొచ్చు. సో నేనైతే రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్లో 2026లో టు స్టార్ట్ విత్ స్మాల్ క్యాప్ ఫండ్స్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఏ స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టాలి అంటే మనకి అరౌండ్ 40+ ఏఎంసీ కంపెనీస్ అయితే ఉన్నాయండి. లైక్ రెగ్యులర్ కంపెనీస్ మీరు లిస్ట్ ఆఫ్ ద ఏఎంసీ కంపెనీస్. ఏఎంసీ అంటే ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో ఈ కంపెనీసే మన ఎసెట్ అంటే మన మనీని మేనేజ్ చేస్తాయి. ఎలా మేనేజ్ చేస్తాయంటే ప్రతి ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఫండ్ మేనేజర్ అనే అతను ఉంటారు. సో మల్టిపుల్ ఫండ్స్కి మల్టిపుల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఒక్కొక్కసారి ఒకే ఏఎంసీ కింద మల్టిపుల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఒకరికన్నా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ వర్క్ ఏంటి అంటే యాజ్ ఎ ఇండివిజువల్ మీ దగ్గర టైం లేదు, మీరు వర్కింగ్ పర్సన్ అయ్యి ఉండి ఓకే మీకు ఎలా ట్రాక్ చేయాలో తెలియట్లేదు, నెక్స్ట్ ఒక సింగిల్ స్టాక్ మీద పెట్టడం కన్నా ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఈ ఫండ్ మేనేజర్ అనే పర్సన్ మీ ఫండ్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఓకే, హీ విల్ షఫిల్ ద ఫండ్ బేస్డ్ అపాన్ ద ఇన్పుట్స్, బేస్డ్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్ని బట్టి ఫండ్ని షఫిల్ చేస్తారనమాట తన స్కిల్ అంతా వాడి. సో మీకు టైం లేదు కానీ మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది, దట్టు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది. ఈక్విటీ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. మీరు బిగినర్స్, మీకు దీని మీద నాలెడ్జ్ లేదు, టైం లేదు అనుకుంటే బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈజ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే మీరు స్మాల్ క్యాప్ కంపెనీస్ కన్సిడర్ చేయొచ్చు వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో. సో నేను అప్కమింగ్ వీడియోస్లో పోర్ట్ఫోలియో అలొకేషన్ గురించి కూడా ఒక ప్రాపర్ ఫుల్ లెంత్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏమున్నాయి మనకి 40+ ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయండి. 40+ ఏఎంసీ కంపెనీస్లో మెయిన్లీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంక్సే ఉన్నాయి మెయిన్లీ. సో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్, కోటెక్, ఓకే, యూనియన్ బ్యాంక్, ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. అండ్ అవే కాకుండా టాటా, నిపోన్ అంటే రిలయన్స్ వాళ్ళు, ఆదిత్య బిర్లా, ఇలా టాప్ మోస్ట్ కంపెనీసే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఫండ్ కంపెనీని మీరు పిక్ చేసుకొని వాళ్ళ హోల్డింగ్స్ ఏమున్నాయి, ఓకే, అండ్ వాళ్ళ ఫండ్ సైజ్ ఎంత ఉంది, మీరు ఒక పర్టికులర్ ఫండ్ నేమ్ టైప్ చేసి లెట్స్ ఇప్పుడు ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, లేదంటే ఐసిఐసిఐ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, ఇలాగ ఒక నేమ్ టైప్ చేసి మీరు మెయిన్లీ చూడాల్సిన వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ హోల్డింగ్స్ ఏమున్నాయి, ఆ పర్టికులర్ కంపెనీ స్మాల్ క్యాప్ ఫండ్ కింద ఏం హోల్డింగ్స్ చేస్తుంది, ఎంత పర్సంటేజ్ ఉంది. మీరైతే ఇన్పుట్స్ అన్ని కన్సిడర్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి స్టార్ట్ చేయొచ్చు. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ డూ కన్సిడర్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఈ వీడియోస్ అయితే మీకు ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ స్మాల్ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీరు కన్సిడర్ చేయాల్సిన మెయిన్ విషయం ఇవి ఈక్విటీ ఫండ్స్ డెఫినెట్గా సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నారు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ప్రొఫైల్ అలొకేషన్ ఎలా చేసుకోవాలి, పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.